ఇక రూరల్ ఓటు ఎటువైపు అర్బన్ తో పోలిస్తే పల్లెల్లో పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి కలిసి వస్తుందనోనని లెక్కలు వేసుకుంటున్న పార్టీలు అభ్యర్థులు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టిన రూరల్ ఓటర్లు ఈసారి అదే రిపీట్ అవుతుందని హస్తం పార్టీ ధీమా. తమకే పడి ఉంటాయని బీజేపీ బీఆర్ఎస్ ఆశలు పెంచుకుంటా ఉన్నాయట. అయితే రూరల్ ఓటింగ్ ఎప్పుడు కూడా బీజేపీ వైపు ఎక్కువ ఉండకపోయేది. కాకపోతే ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగింది కొంత అనేది అయితే స్పష్టంగా అక్కడక్కడ తెలుస్తా ఉంది. క్రాస్ ఓటింగ్ పడ్డప్పటికి కూడా అది అంటే అక్కడ గెలిపించేంత ఓటింగ్ లెక్క కనిపించట్లేదు. సో కాంగ్రెస్ పార్టీకి రూరల్లో కొంత బలంగానే ఓట్లు పడ్డట్టు కనిపిస్తా ఉంది. ఇంకా రాష్ట్రంలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో మరోసారి పల్లె ఓటెత్తింది. ఎప్పటిలెక్కనే పట్టణ ఓటర్లు నిరాశపరిచారు. గెలుపోటంలోనూ డిసైడ్ చేసేది రూరల్ ఓటు బ్యాంకే కావడంతో గ్రామాల్లో నమోదైన ఓట్లు ఎటువైపు మళ్ళాయనే దానిపై పొలిటికల్ లీడర్లు క్యాండిడేట్లు లెక్కలు వేసుకుంటున్నారు. ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనే దానిపై ఓ అంచనాకు వస్తున్నారు. రూరల్లో నమోదైన పోలింగ్ ఎవరికి లాభం చేకూరుస్తుందని, ఏ పోలింగ్ సెంటర్లో ఎంత ఓటింగ్ శాతం నమోదైందన్న వివరాలు తెప్పించుకొని విశ్లేషించుకుంటున్నారు. గెలుపు తమదంటే తమదేనని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాయి. మెదక్ మండలం ఔసులపల్లిలో ఓటేసేందుకు క్యూలో నిల్చున్న మహిళలంటూ ఒక వార్త. మొత్తానికి ఊర్ల పొంటి ఓట్లు బాగేసిరు, పట్నాల పొంటి ఓట్లు వేయలే. పట్నాలలో ఉన్నటువంటి ఓటు కొంత ఏది బీజేపీ వైపు ఎక్కువ మొగ్గు చూపెట్టే అవకాశం ఉండే, కానీ వాళ్ళు తక్కువ వేసారు. గ్రామాలలో ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఎక్కువ పడ్డటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు పడ్డాయి అనేది కాంగ్రెస్ పార్టీ అంచనా. లేదు, క్రాస్ ఓటింగ్ జరిగి మాకే లబ్ధి చేకూరింది అనేది బీజేపీ అంచనా. లే, మా ఓట్లు మాకు పడ్డాయని బీఆర్ఎస్ అంటుంది. కానీ బీఆర్ఎస్ అనేది ఇక ముగిసిన చరిత్ర. ఈ ఎన్నికలతోటి నిన్నటితోని బీఆర్ఎస్ అనేది అదొక ముగిసిన చరిత్ర, దాంతో అయిపోయింది, ఏం లేదు ఇక.